మనతోని వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇక చూడు రే, ఇవాళ మళ్ళొక కొత్త ముచ్చట వచ్చింది. మొగలను చంపడంలో ఆడోళ్ళు ఏక నెంబర్ తయారైతూ దగ్గర దగ్గర ఈ భారతదేశంలో 6 నెలల్లో 554 మంది మొగళ్ళని చంపిరంట ఆడోళ్ళు. ఇవాళ మళ్ళీ ఆమె తగిలింది. మరి ఏమెక్కర చంపింది, ఈమెక్కర చాలా చిత్రంగా ఉంది. సరే సరే, కొన్ని కారణాలు అలా ఉంటాయి. అక్రమ సంబంధాలు, ఆస్తి తగాదులు గా రకంగా కొన్ని ఉంటాయి. కానీ ఈమె సమస్య చాలా చిత్రంగా ఉంది. ఆ సమస్య ఏంది, ఎందుకు చంపింది, ఏం కథ అనేది ఒక 2 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఈయనే ప్రయత్నం చేయండి. ఏడ జరిగింది ఈ ముచ్చట? మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్ర దగ్గర థానే అంట. థానేలా ఆయన మొగని పేరు ఏం పేరు? హరేరామ్ సింగ్. మొగని పేరు హరేరామ్ సింగ్, 35 సంవత్సరాలు. భార్య పేరు వచ్చేసి సునీతాదేవి అంట. సునీతాదేవి, ఈమెకు 30 సంవత్సరాలు. ఈమెదేమో బీహార్ అంట, ఆయనదేమో మహారాష్ట్ర అంట. ఇద్దరికి పెద్దలు సంబంధం గురించారంట. సరే, ఇక సంసారం వాళ్ళు చేసుకుంటారు, చక్కదనంగా సాగిపోతుంది. మహారాష్ట్రలో ఎట్లుంటుంది అంటే ఇల్లు తిరిగి జర చీరలు అమ్ముతారు పాడైపోను. సారీ అనుకుంటే తిరుగుతుంటారు. ఈ పెళ్ళానికి పాడైపోను చీరల మీద పానం పెట్టిందట. చీరల మీద పానం పెట్టి, ఏమయ్యా 2 చీరలు కొనియారా అన్నట అని చీరలు పానైపోయి గీయాలి 4 రోజుల తర్వాత కొనిస్తే కానీ తీయండి. లేదు నాకు చీరలు కావాలని చెప్పిరట. లేదమ్మా తల్లి, ఇప్పుడు లేవు. ఇవాళ డేట్ ఎంత? 23 తారీఖు. అంటే 20 తారీఖు ఏమో జరిగినట్టుంది, శనివారం నాడు జరిగింది ఈ ముచ్చట. అయితే ఈ అటు కాకుండా పాడైపోను, నెలాఖర పాడైపోను, జీతం రాలేదు. జీతం వచ్చినాక కొనిసగంతి అయినా చీరలు పాడైపోను. మహారాష్ట్రలో బొచ్చాడు చీరలు దొరుకుతాయి, 4 రోజులు ఆయన కొనిస్తుంది అంటే, లేదు నాకు ఇప్పుడు కావాలి, కొనిస్తావా లేదా అని పెట్టిందట. కొనిస్తావా లేదంటే అని అడగంగానే వస్తా, అదే నాకు అర్థం కాదు కానీ లేవు నా దగ్గర లేవు, పైసలు ఏమీ లేవు అని అటు మళ్ళీనట. అటు మళ్ళంగానే ఇటు మళ్ళీందట. ఇటు మళ్ళంగానే ఆడ పప్పు కుక్కర్ ఉందట. కుక్క డక్కను ఉడవీకిందట. కుక్క డక్కను ఉడవీకి ఆయనే వెనక ముచ్చడుగుతా మీకు పాల్లో పెట్టిందట. లొల్లిపెట్టి అమ్మాయి లొల్లిపెట్టగలనుకొని తర్వాత దగ్గర పెట్టి ఇక తరిసిందట. నా స్వామి రంగ కంతల మీద చేస్తే నీ తల్లి ఏడు కాడికి గిలగిల కొట్టుకొని లొల్లి పెడుతుంటే నోట బట్టలు పెట్టిందట. నోట బట్టలు పెట్టి లొల్లి పెట్టకు, చీర కొనియమంటే చీర కొనియవా, చీర కొనియని మొగలి నువ్వు ఎందుకురా, ఉండేవి లేకేమి అనుకొని ఇక పప్పు కుక్కర్ తీసుకొని ఆ మూత తీసుకొని పల్ల పెడితే ఏడు కాడికి లొల్లి పెడుతుంటే కాళ్ళ రేఖలు కొట్టుకుంటున్నాడు. అమ్మర కొడుకు ఇటు సచ్చకాలం లేదనుకొని అట్టకాదు అనుకుందంట. అట్టే మీద కూర్చుందట. దయ్యం తల్లి అంటే జరిగిందంట. మీద తలిగి 2 చేతులు పట్టుకొని గొంతు విసికేసిందట. గొంతు విసికేసి చచ్చిపోయినాక అమ్మర కొడుక నా మొగడు చచ్చిండ్రా నాయన అని అమ్మాయిని ఊపిరి విడుచుకుందాడు. ఊపిరి విడుచుకొని మళ్ళీ బయట వాళ్ళు చెప్పాలని వామ్మో ఫోన్ చేసిందట. అత్తమామకు ఫోన్ చేసిందట, వీళ్ళ అమ్మ నాయనకు ఫోన్ చేసిందట, అన్నదమ్మలకు ఫోన్ చేసిందట. రావాలి నీ అల్లుడు చచ్చిపోయాడు, నీ బావ చచ్చిపోయాడు, రావాలి. ఎట్లా చచ్చిపోయిండమ్మా? హార్ట్ అటాక్ వచ్చింది, పాడైపోను, ఇప్పటిదాకా బాగుండే దన్ను బయట అంటేనేమో పానం విడిచిండు, పాడైపోను, రావాలనగానే రానే వచ్చి చూస్తారా కల్లా చచ్చిపోయాడు అని పాడైపోను కదా. మనిషి చూస్తేనేమో మంచిగా గుండ్రాయి ఉన్నట్టే ఉండి ఎట్లా చచ్చిపోయిండే తల్లి అంటే హార్ట్ అటాక్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎవరికి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది ఏం తెలియదు. చచ్చిపోయినాగానే ఇక పోలీసు వాళ్ళు వచ్చిరంట. పోలీసు వాళ్ళకి ఆలోచన చెప్పినట్టు పలా ఇంటికాడ ఇటు మనిషి చచ్చిపోయాడు అనగానే పోలీసు వాళ్ళు వచ్చిరంట. పోలీసు వాళ్ళు వచ్చి చూసిరంట. ఏం కథ అంటే హార్ట్ అటాక్ చచ్చిపోయాడు సార్ అని చెప్పిరట. హార్ట్ అటాక్ చచ్చిపోయాడు సరే అని ఫస్ట్ అయితే శవాన్ని కొనుక్కోదాం, పంచనామా చేస్తాం. పంచనామా చేసినాక ఏ సంగతి అని చెప్తాం అనుకొని పోయి రిపోర్ట్ చూస్తారా కల్లా సారు హార్ట్ అటాక్ చచ్చిపోలేదట. పప్పు కుక్కర్ తీసుకొని కంతలని వాళ్ళు కూడా ఏడు కాడికి రక్త బండలు అవి లోపల మొత్తం రక్తం అంతా గడ్డగట్టి జీవిడ్చిందని రిపోర్ట్ వచ్చిందట. అమ్మ హార్ట్ అటాక్ అని చెప్తే మరి ఏమెక్కడ చంపినామంటే అప్పుడు చెప్పిందట ముచ్చట. ఇప్పుడు నేను చెప్పాలి ఎప్పటిదాకా చీరల కోసం మొగని చంపిందట. నీ చీరలు నాశనం అయిపోను. ఇటువంటి చీరలు ఎన్ని కొనిస్తాడు మొగడు బతుకుంటే? బొచ్చడు పోలడు చీరలు కొనిస్తాడు. ఇవాళ అడిగిన నాడే చీర కావాలంటే యాడికెళ్ళి వచ్చి పాడైతుండొచ్చు. వాళ్ళ దగ్గర పైలు ఉన్నాయో లేవో పాడుగాను. మరీ బరువత్తలు అయితే లేం కదా, అంటేనే వికారం తప్పిన ముచ్చట. కానీ ఇప్పుడు బట్టలు లేకుండా అయితే లేదు కదా, ఎన్నో కొన్ని ఉండనే ఉండే. ఇంకోటి ఇది అటు కాకుండా నెలాఖరికి వచ్చాయి. ఇవాళ 23 తారీఖు. ఈ టైంలో కొంతమంది దగ్గర అసలు కనీసం డ్యూటీ పోతందుకు పెట్రోల్ కూడా పైసలు ఉండే. పక్కుని మా అమ్మగాని ఈరా ఒక 500 ఈరా మళ్ళీ జీతం పట్టకి ఇస్తుంటారు. చాలా మంది ఉంటారు. అందరూ ఇంటి సంవత్సరం అయితే చేయరు కదా. మరి గజనే పాడైపోరు, పైసలు లేనట్టే కోనిస్త తీయి తర్వాత అన్న పాపానికి పప్పు కుక్కర్ మూతుడ వీకొని పల్ల అనుకొని మొగని చంపిందంట. ఇప్పుడు మరి రేపనాడు ఒడుకొనిస్తున్నా సీగా మరి చీరలు. ఇప్పుడు లంగో దొంగో మొగడు అంటోడు ఉంటే ఒకనాడు కాకుంటే ఒకనాడు అన్న కోనిస్తాడు. ఇవాళ ఏకంగా మొగలే చంపితివి. మరి రేపన్నాడు ఓడుకొని ఇవాళ అమ్మ సునీతాదేవి అంటే పేరు ఏమి దేవి ఏమి దయ్యం పాడైపోయింది. ఉత్త పుణ్యానికి చీరలు కోనియలేదని మొగని హత్య చేసిందంట. 554 హత్యలు చేసి ఇప్పటి వరకల్లా ఇది 555 అన్నట్టు లెక్క. అంటే 555 అన్నట్టు లెక్క. దగ్గర 555 మంది చచ్చిపోయినట్టు ఈ 6 నెలల్లో. ఆడోళ్ళ చేతుల భార్యల చేతుల భర్తల సంఖ్య ఎంత అంటే చచ్చిపోయిన సంఖ్య 555 మంది చచ్చారు 6 నెలల. అమలారా
మరి గిట్ట చంపుకుంటూ పోతే మొగలు బత్తారు పాడైపోను. చీరలు కొనియకున్నా కష్టమేనా, గాజులు కొనియకున్నా కష్టమేనా, వాళ్ళని అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏమమ్మా గాని దగ్గర అక్రమ సంబంధం పెట్టుకున్నా అడిగినందుకు కూడా చంపితిరి. ఏ రకంగా చూసినా కానీ మొగలను చంపి పాడైతుంది. రానున్న రోజులల్లా ఏం రా దేవుడా ఈ మొగ పుట్టువాడు పాడైపోను, ఏం అక్కడే కుడితిరా అని అనుకుంటుండొచ్చు, పాడైపోను.